లేవియ కాండము 15వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. మీరు ఇశ్రాయేలీయులతో ఇట్లనుడి, ఒకని దేహమందు స్రావమున్న ఎడల ఆ స్రావం వలన వాడు అపవిత్రుడగును. వాని స్రావము కారినను కారకపోయినను ఆ దేహ స్థితిని బట్టి వాడు అపవిత్రుడగును. ఆ స్రావము గలవాడు పండుకొను ప్రతి పరుపు అపవిత్రము. వాడు కూర్చుండు ప్రతి వస్తువు అపవిత్రము. వాని పరుపును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. అట్టివాడు దేనిమీద కూర్చుండునో దానిమీద కూర్చుండువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. స్రావము గలవాని దేహమును ముట్టువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. స్రావము గలవాడు పవిత్రుని మీద ఉమ్మి వేసిన ఎడల వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. స్రావము గలవాడు కూర్చుండు ప్రతి పల్లము అపవిత్రము. వాని క్రింద నుండిన ఏ వస్తువునైనను ముట్టు ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. వాటిని మోయువాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. స్రావము గలవాడు నీళ్లతో చేతులు కడుక్కొనకయే ఎవని ముట్టునో వాడు తన బట్టలు ఉతుక్కొని స్నానము చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. స్రావము గలవాడు ముట్టుకొనిన మంటి పాత్రను పగలగొట్టవలను. ప్రతి చెక్క పాత్రను నీళ్లతో కడగవలను. స్రావము గలవాడు తన స్రావం నుండి పవిత్రత పొందినప్పుడు తన పవిత్రత విషయమై 7 దినములు లెక్కించుకుని తన బట్టలు ఉతుక్కొని పారునీటితో వడలను కడుక్కొని పవిత్రుడగును. 8వ నాడు 2 తెల్ల గువ్వలనైను 2 పావురపు పిల్లలనైను తీసుకుని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకొచ్చి యెహోవా సన్నిధిని వాటిని యాజకునికి అప్పగింపవలను. యాజకుడు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలను. అట్లు యాజకుడు వాని స్రావం విషయంలో యెహోవా సన్నిధిని వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలను. ఒకనికి వీర్యస్ఖలనమైనడెలా వాడు సర్వాంగ స్నానము చేసుకుని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. ఏ బట్ట మీద ఏ తోలు మీదను వీర్యస్ఖలమగునో ఆ బట్టయు ఆ తోలును నీళ్లతో ఉతుకబడి సాయంకాలం వరకు అపవిత్రమై ఉండును. వీర్యస్ఖలమగునట్లు స్త్రీ పురుషులు శయనించినడెలా వారిద్దరూ నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రులై ఉందరు. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉన్నప్పుడు ఆమె దేనిమీద పండుకొనునో అది అపవిత్రమగును. ఆమె దేనిమీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. ఆమె దేనిమీద కూర్చుండునో దాని ముట్టు ప్రతివాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. అది ఆమె పరుపు మీదనైనను ఆమె కూర్చుండిన దానిమీదనైనను ఉండినెడల దానిని ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. ఒకడు ఆమెతో శయనించుచుండగా ఆమె రజస్సు వానికి తగిలినెడల వాడు 7 దినములు అపవిత్రుడగును. వాడు పండుకొను ప్రతి మంచము అపవిత్రము. ఒక స్త్రీ కడగా ఉండు కాలమునకు ముందుగా ఆమె రక్తస్రావం ఇంకా అనేక దినములు స్రవించినను ఆమె కడగానుండు కాలమైన తర్వాత స్రవించినను ఆమె అపవిత్రత ఆమె కడగానుండు దినములలో వలనే ఆ స్రావ దినములన్నీ ఉండను. ఆమె అపవిత్రురాలు. ఆమె స్రావ దినములన్నీయు ఆమె పండుకొను ప్రతి మంచము ఆమె కడగానున్నప్పటి మంచం వలె ఉండవలెను. ఆమె దేనిమీద కూర్చుండునో అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వలె అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతివాడు అపవిత్రుడు. వాడు తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండను. ఆమె ఆ స్రావము కుదిరి పవిత్రురాలైనడల ఆమె 7 దినములు లెక్కించుకుని అవి తీరిన తర్వాత పవిత్రురాలగును. 8వ నాడు ఆమె 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు తేవలను. యాజకుడు ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను ఒకదానిని దహన బలిగాను అర్పింపవలను. అట్లు యాజకుడు ఆమె స్రావ విషయమై యెహోవా సన్నిధిని ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయవలను. ఇశ్రాయేలీలు తమ మధ్య నుండు నా నివాస స్థలమును అపవిత్రపరచునప్పుడు వారు తమ అపవిత్రత వలన చావకుండునట్లు వారికి అపవిత్రత కలుగకుండా మీరు వారిని కాపాడవలను. స్రావము గలవాని గూర్చియు వీర్యస్ఖలనం వలని అపవిత్రత గలవాని గూర్చియు కడగానున్న బలహీనురాలిని గూర్చియు స్రావము గల స్త్రీ పురుషులను గూర్చియు అపవిత్రురాలితో శయనించు వారిని గూర్చియు విధింపబడినది ఇదే.